2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు బెస్ట్గా ఏం మాట్లాడాలి? సరే నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ మనకు సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నారు. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా. కొంచెం ఆగుర్రా నాయన, ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటదంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటదంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదంటాడు. కామెంట్స్ కు రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లే. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో అర్థమవుతుంది రా భయ్. ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రానికి నాయకులైండ్రు. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇవాళ తెలంగాణను పాలించి నాశనం చేసిండ్రు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. అసలు మీరు ఎక్కర్రా లీడర్ నాకు అర్థం కావట్లేదు. ఆ ముసలోని పుణ్యాన్ని ఆడేదో కొట్లాడినట్టు నటిస్తే మీరందరూ వెనక కూర్చొని బిచ్చగాళ్ళ లెక్క అడక్క తిన్న సన్నాసులు. మీరు ఎవడైనా సరే మాట్లాడేటో తలతిక్క సన్నాసిగాళ్ళు. సిగ్గు లజ్జ లేకుండా లక్షల కోట్లు దోంచుకొని ఇంకా మీకు కోపాలు వస్తాయి. ప్రజలు చెప్పులు తీసుకొని తన్నే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని తెలియదా మీకు? ఇంకా కొంచెం ఆ కేసీఆర్ మీద గౌరవం ఉండి, మా ముఖ్యమంత్రి గారు గౌరవించాల్సిన అవసరం ఉండి, తెలంగాణ ఉద్యమంలో ఉండడనే ఉద్దేశంతో గౌరవంగా ఉంటే ఇలాంటి పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇలా రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతిని తెగబడితే జరిగే పరిణామాలకు ఎవడు ఇలా పరిస్థితి? మీరు ఇంత అవినీతి అక్రమాల్లో కూరుకొని పోయి మీ తాట తీసే రోజుల్లో మీరు చెప్పులు తీసుకొని ఎగిరే స్థితి వచ్చిందంటే మీకు ఎంత బలుపు, ఎంత అహం ఇంకా తగ్గలే. ప్రజలు పండబెట్టి తొక్కినా సరే మీకు ఇంకా బుద్ధి రాలేదని తెలిసిన తర్వాత ఇక మిగతాది కూడా ప్రజలే చూసుకుంటారు. ఇలాంటి పనికిరాని చెత్త అహంతోనే నువ్వు మెయ్యనోడగొట్టినవు. నీ పుణ్యమే ఇలా వచ్చింది. మళ్ళా తగుదునమ్మా అని చెప్పి వేసి భజన పరులంతా బయటకు వెళ్ళుకొని తిరుగుతున్నారు. ఇలా తెలంగాణ తెచ్చుకున్నందుకు తెలంగాణ ప్రజలు అరగోసపడుతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఈ రోజు కష్టపడి ప్రజల్ని చైతన్యం చేసి నీ నుంచి విముక్తి కలిగిస్తే మళ్లీ ఇలాంటి అసహనం ఏదో విద్వేషం విషం జిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. మానుకోండి బిడ్డలారా. ఎక్కువ తక్కువ చేస్తే తాట తీసుడు తప్పదనేది మీరు గుర్తుపెట్టుకోండి.